గారు మీ నాన్నగారు బాగున్నారా, సీను గారు మీ అమ్మ మొగుడు బాగుండడానికి చాలా తేడా ఉందిరా అని చెప్పేసి అన్నాడు. తర్వాత అదే మళ్ళీ అఖండ కాళ్ళు దుబ్బే నంది ముందు రంగు మార్చే పంది కారు కోతలు చూస్తే కప్పాలం పగుదని చెప్పేసి 2 క్యారెట్లు వదిలాడు. సో అదే విధంగా ఈ విధంగా కూడా వెళ్తాం. ఇక్కడ ఎలా ఉన్నాడు అఘోరా, ఘోరంగా ఉన్నాడు ఈ అఘోరా. సో ఈ అఘోరా తర్వాత మళ్ళీ నార్మల్ పర్సన్ 2 ఒక రేంజ్లో ఉండబోతుంది ఖచ్చితంగా. సో ఇబ్బంది లేదు. హరహర మహాదేవ అనబోతున్నాడు. మళ్ళీ కపాలం పగల కొట్టబోతున్నాడు ఖచ్చితంగా బాలకృష్ణ. కపాలం పగులుద్ది కూడా ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ కాబోతుంది. కాబట్టి ఆయన గురించి చెప్పాలని అవసరం లేదు. బాలకృష్ణ రికార్డులు బోయపాటి గురించి ఏం చెప్తామండి. ఇప్పుడు బోయపాటి గారి సినిమా తర్వాత ఏముంటుంది, ఆయన దగ్గర హీరోలు నిలబడతారు క్యూలోగా సినిమా టికెట్ల కోసం నిలబడినట్టు. సో ఆ రేంజ్ లో ఉండబోతున్నాడు బాలకృష్ణ. ఖచ్చితంగా హ్యాట్రిక్ డబుల్ హ్యాట్రిక్ ఈజీగా అయిపోతుంది. అంటే అప్పుడు ఏపీ వణికింది, ఇప్పుడు ఇండియా వణుకుద్ది అంటారా? ఖచ్చితంగా. అప్పుడు పిఏ వణికాడు, తర్వాత ఏపీ వణికింది, తర్వాత ఇప్పుడు ఇండియా వణుకుతుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా బోయపాటి బాలయ్యకి ఎవరు లేరు సాటి. బోయపాటికి ఎవరు లేరు సాటి, బాలయ్య కూడా ఎవరు లేరు సాటి. వాళ్ళిద్దరు కాంబినేషన్ మామూలుగా ఉండదు. మిగతా వాళ్ళేమో కానీ బాలయ్య బోయపాటి అంటే అసలు నందమూరి తమన్ అంటే తెలుగు రాష్ట్రాల్లో నందమూరికి బాగా క్రేజ్ ఉంది. ఓకే, ఇండియా మొత్తం యాక్సెప్ట్ చేస్తారంటారా? ఎక్సలెంట్, ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఎట్లా? ఎందుకంటే ఆ మూవీలో ఉన్నటువంటి సారాంశం అలాంటిది. అఖండ 1లో కూడా ఏం చెప్పాడు, దేవుణ్ణి కనిపించమని అడగద్దు, దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదు. ఆ కాన్సెప్ట్ మీద తీశాడు సినిమా అఖండ 1. సో కరుణించే దేవుడిని ఎప్పుడైనా కరుణించమని అడగాలి కానీ కనిపించమని అడగద్దు అనేది మెయిన్ ఆ మూవీ యొక్క ముఖ్య సారాంశం. పసిపిల్లల జోలికి వస్తే పరమాత్మ ఊరుకుంటారని చెప్పేసి అన్నాడు. సో ఆయన అఘోర విధంగా ఆ అఘోర గెటప్లో రావడం, పసిపిల్ల మీద చేయబడిన బట్టే, చిన్న పాప మీద చేయబడిన బట్టే అఘోర రావడం. తర్వాత మళ్ళా జననిని తరుణిని అత్యాచారం చేసిన వారికి నో రైట్ టు లీవ్ అన్నాడు. వధిస్తాం, వెంటాడి వధిస్తాం అన్నాడు. జనని అంటే ఎవరు? తల్లి. తరుణి అంటే ఎవరు? ఆడ స్త్రీ. తల్లి అంటే భూతల్లి, జనని అంటే. సో కాబట్టి మన ఆ సినిమాలో శ్రీకాంత్ ఏదైతే లారీలు పెట్టి ఆ విషవాయువుని తీసుకొచ్చాడో, భూమిలోకి వదిలాడో, దాన్ని జనని అత్యాచారం చేసేటే కదా భూమిని, ఆ రకంగా తీసుకొచ్చాడు. సో అందుకు బాలకృష్ణ మళ్ళీ అఘోర రూపంలో రావడం, ఒక దైవాంశ సమృద్ధిగా రావడం, దైవంతో కూడుకున్నటువంటి ఒక భక్తుడిగా రావడం అఘోర రూపంలో ఈ రంగం చేసుకుంటూ వచ్చాడు. సో ధర్మో రక్షత అని చెప్పేసాను. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఈ మూవీ చూస్తారంటారా? మొన్న సైకో అని జగన్ అన్నాడు కదా. అది చెప్పలేమండి. వైసీపీ ఎక్కడైనా కానీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఉండరు. పాలిటిక్స్ వేరు, సినిమా వేరు. సినిమాకారుడికి కులం మతం ఏమి ఉండదండి. కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఉండేది ఒక కళాకారుడు. కాబట్టి కళను ఎంకరేజ్ చేయండి. తెలుగు కళ. కొంతమంది ఎవరికైనా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. జగన్ గారికి కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. కొంతమంది ఏదన్నా అన్నప్పుడు హట్ అవుతారు. అట్లా ఉండి కూడా ఒకవేళ అని ఏమో కొంతమంది పోరు, చెప్పలేం కదా వాళ్ళ మనోభావాలు దెబ్బ పక్కా చూస్తారన్న. ఎందుకు చెప్పాలా? జగన్ గారే బాలకృష్ణ గారికి అభిమాని. చెన్నకేశ్వర రెడ్డి సమర్శమారెడ్డి టైంలో ఆయన వందల సుమోలు తీసుకొని పోయారు. 100 సుమోలు తీసుకొని పోయాడు పులివెందుల నుంచి కడప కప్పట్లో. సో ఖచ్చితంగా